చూసేవాళ్ళు. ఈ ఉద్యమం తర్వాత ప్రభుత్వాలు దిగొచ్చి రూపాయి తగ్గించేది, అలా ఏదైనా తగ్గుతుందేమో అని చూసేవాళ్ళు. కానీ అలా తగ్గించే పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టులు ప్రజలు గెలిపించలా, శాంతం పక్కన కూర్చోబెట్టారు, ఆంధ్రప్రదేశ్లో 0 చేసేసారు. కాబట్టి ఇవాళ రోజున ఉద్యమాలు చేయడానికి వామపక్షాల పక్క వెళ్ళిపోయింది. లేకపోతే వీళ్ళ ఉద్యమం ఏంటండి, వామపక్షాల ఉద్యమం చేస్తే వణుకు పుట్టించేవాళ్ళు, దిగ్బంధించేసేవాళ్ళు, కథలనియరు, గొక్క తిప్పుకొనియరు, గెరిల్లా పోరాటాలు చేయడంలో సిద్ధహస్తులు వాళ్ళు. కానీ సమస్యల్లో వామపక్షాలని జనము వాడుకుని వదిలేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు కావాల్సిన వాళ్ళ కనీస అవసరాల కిందన ఫీల్ అవుతా ప్రభుత్వాలు ఇస్తున్న పింఛన్ల గురించి వాళ్ళే ఉద్యమాలు చేశారు, ఇంటి గురించి వాళ్ళే ఉద్యమాలు చేశారు, ఇళ్ల స్థలాల గురించి వాళ్ళే ఉద్యమాలు చేశారు, సంక్షేమ పథకాల గురించి వాళ్ళే ఉద్యమాలు చేశారు. కానీ ఒకటిసారి ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు ఆ ఎర్ర జెండా కనిపిస్తే కిక్కే వేరు ఉంటుంది ఒక రకంగా. అంటే ఆ కొడవలి అది ఇది కనిపిస్తే వైసీపీకి ఇప్పుడు అది ఒక లోటు అని అనుకోవచ్చా? మొత్తం అంతా ఈ బ్లూ కలరే కనిపిస్తుంది. వైసీపీకి అనే కాదు, ఈవెన్ తెలుగుదేశానికైనా అసలు టోటల్ ప్రజాస్వామ్య పోరాటాల చరిత్రలో వామపక్షం లేని లోటు కనబడుతోంది. నిజమైనటువంటి సమస్యను అడ్రస్ చేయడానికి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారు వీళ్ళు. వాస్తవంగా వామపక్షాలు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు కూలీలు వాళ్ళే ఎక్కువ ఉంటారు, వాళ్ళ యూనియన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ దాంట్లో తీసుకెళ్ళి